అందరికీ నమస్తే అండి. అల్లు అర్జున్ గారిని పూర్తిగా నాశనం చేసేంత వరకు కూడా వైసీపీ నాయకులు ఎక్కడ వదిలేటట్టు ఏం కనిపి ఇవాళ మా అంబటి రాంబాబు ఒక వీడియో చేసి ఏమని అల్లు అర్జున్ మళ్ళా జైలుకి వెళ్తాడా, ఇది బెయిల్ రద్దు అయ్యి అల్లు అర్జున్ గారు మళ్ళీ జైలుకి వెళ్తాడు. కానీ ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పరామర్శించకపోవడం. ఆయన ఫోన్ చేసి అల్లు అర్జున్కి పరామర్శించలేదంటే అల్లు అర్జున్ గారిని అంబటి రాంబాబు బాధపడు. అసలు నీకేం సంబంధం అయినా కదా, నువ్వు మాజీ మంత్రివి కదా, నువ్వు దేని గురించి మాట్లాడాలి? ప్రజా సమస్యల గురించి మాట్లాడు. లేదంటే నువ్వు మంత్రిగా చేసి వచ్చావు కదా, ఇరిగేషన్ మంత్రిగా మనం చేసాం కదా, ఆ శాఖకి సంబంధించి నువ్వు ప్రజా సమస్యల పని నువ్వు పోరాటాలు చేయాలి. అవునా? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం మానేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఎట్టేసుకొని అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడా, బెయిల్ రద్దు అవుద్దా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు, స్పందించకపోవడం చాలా అన్యాయం. అసలు ఇదేదో అల్లు అర్జున్ అరెస్ట్ అయితే రాష్ట్ర సమస్యలాగా, ఇంకా రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్యలు లేనట్టు, అల్లు అర్జున్ సమస్య ఒకటే ఉన్నట్టు, అంటే ఆయన అరెస్ట్ ఒకటే సమస్య అయినట్టు మాట్లాడుతుంది. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్పాలి. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఆయన ఫోన్ చేసి పరామర్శించినట్టు కానీ వీరు వారు మాట్లాడుకున్నట్టు కానీ ఎక్కడ కనిపించలేదు. సైలెంట్ గా ఉన్నారు. అంటే జరిగినటువంటి విషయాన్ని సైలెంట్ గా ఉన్నాడు. నీకు ఎందుకు అమ్మటం? అది వాళ్ళు చూసి బెయిల్ మీద బయటికి రాగానే అల్లు అర్జున్ గారు మొదట చేసిన పని ఏంటి? చిరంజీవి గారు ఇంటికి, నాగబాబు గారు ఇంటికి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. అల్లు అర్జున్కి తెలుసు మాట్లాడాడా లేదా అనేది, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చేసాడా చేయలేదా అనేది. నీకెందుకు? నువ్వు మాజీ మంత్రివి కదా, మాజీ మంత్రివే కదా, నువ్వు నీకు ఏం పోయే కాలం అని అడుగుతున్నా. సినిమాల గురించి, సినిమా హీరోలుగా నుంచి ఏపాటి నుంచి కాదు. పుష్ప సినిమా రిలీజ్కి ముందు ఏదైతే పుష్ప 2 ఉందో ఆ సినిమా రిలీజ్కి ముందు నుంచి అల్లు అర్జున్ మావాడు కొంతమంది కావాలని చెప్పేసి తొక్కేస్తున్నారు. ఏది అభిమానుల మధ్య తెచ్చిపెట్టే ప్రయత్నం, సినిమాను సగం ఆగించేసి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు పెద్దగా రాకపోవడానికి కారణం మీ దరిద్రమే. మీరు ఎంటర్ అయిన తర్వాత ఎప్పటికైనా వదిలేశారంటే ఇప్పటికి కూడా వదిలేయాలి. అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ సమస్య లేనట్టు ఉదయం లేచిన కాడి నుంచి లేదంటే 2 రోజులకు ఒకసారి అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చి ముందెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించకపోవడం చాలా అన్యాయం. అసలు మనకెందుకండి? అది వాళ్ళ కుటుంబ వ్యవహారం కదా, రాష్ట్ర సమస్య కాదు కదా. నువ్వు మాజీ మంత్రివి కదా, నువ్వు దేని గురించి మాట్లాడాలి? నువ్వు మాట్లాడాల్సింది నువ్వు దేని గురించి మాట్లాడాలని అడుగుతున్నావు. దీని గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదంట, నీకు నిప్పు తగిలేసిందా? సాక్షిలో చూస్తే అవే రాతలు, సాక్షిలో కూడా అవే డిబేట్లు, ఇక్కడ నువ్వు చూస్తే నీకు అదే పోయే కాలం. అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారా? చేయలేదు. చేస్తే ఏమన్నా అల్లు అర్జున్ గారు దానికి ఏమని సమాధానం చెప్పి, దానివల్ల ప్రజలకు వచ్చిన మేలేంటి చెప్పు, నువ్వు రాష్ట్రానికి కోరికే మేలేంటి చెప్పు. ఆయన బహిరంగంగా స్పందించాలని చెప్పి అందరికీ చెప్పాలంటాయా? పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మన అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు, చాలా బాధాకరం, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇదంతా కూడా మేము విచారం వ్యక్తం చేస్తాం. నేను అల్లు అర్జున్ గారికి ఫోన్ చేసి మాట్లాడాను, పరామర్శించాను, కావాలంటే ఈ ఆడియో వినండి అని చెప్పేసి అని నీలాంటి పకోడీగాల కోసం ఆయన ఫోన్ చేసి అది ప్రజలందరికీ చెప్పాలా? అది అవసరమా మనకి? ఇప్పుడు బెయిల్ రద్దు అయితే రద్దు అయింది, లేకపోతే లేదు. మళ్ళీ జైలుకి వెళ్తే వెళ్తాడో లేకపోతే లేదు. అది మనకు సంబంధించిన అంశం కాదే కదా, అసలు మనకు సంబంధించిన విషయం అది. ఇప్పుడు మీకేమైనా సంబంధించిన వ్యవహారమా? అది కూడా కాదు. ఎందుకు నీకు ఏం పోయాకలమని అడుగుతున్నా, మాట్లాడు. ఇంకా ఆయన దీన్ని కొంత మేరకు ఆమోదిస్తున్నారు అనేటువంటి భావన కలుగుతా ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని సపోర్ట్ చేస్తున్నారేమో అనే విధంగా అందరికీ కనిపిస్తుంది. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ వ్యవహారం నచ్చకపోవచ్చు. ఎందుకంటే శిల్పాలని ఎన్నికల ప్రచారానికి నచ్చకపోవడం వేరు, కృష్ణ సమయంలో అండగా ఉండటం వేరు. నచ్చకపోయాడు. కానీ తోటి హీరోని ఇంతగా బ్లాక్మెయిల్ చేసి హింసించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పల్లెత్తి సింపతి మాకు మాట్లాడకపోవడం అనేది ధర్మం కాదనేది నా అభిప్రాయం. సర్లే కానీ ఫస్ట్ మన షర్మిల, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెన్న షర్మిల అని విజయం, జగన్మోహన్ రెడ్డి అక్కడ ముందు వాళ్ళిద్దరిని, ఏది జగన్మోహన్ రెడ్డి షర్మిల ఏదైతే ఇష్యూ ఉందో వాళ్ళిద్దరు ఏ విధంగా రోడ్డెక్కి కొట్లాడుకుంటున్నారో ఆ విషయాన్ని మీరు సర్ది చెప్పి వాళ్ళిద్దరి మధ్యన రాజీ కుదిరి చేసి వాళ్ళిద్దరిని ఒకే వేదిక పైన తీసుకొచ్చి మనం ఎదుటోటికి పాఠాలు చెప్పాలి, అంతేనా? అప్పుడు కదా మనం ఎదుటి వారికి పాఠాలు చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి చెల్లి తల్లినేమో రోడ్డెక్కి కొట్లాడతారా? మా అన్న నాకు అన్యాయం చేశాడు, నాకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు, దుర్మార్గుడు, ఏమైనా మాట్లాడితే తన సోషల్ మీడియా చేత, తన సైకోల చేత నా క్యారెక్టర్ని, నా పుట్టుకని, మా అమ్మగారిని అందరినీ కూడా అమ్మనాబూతులు తిట్టించేస్తున్నారు మా అన్న అని స్వయంగా షర్మిల చెప్తా ఉంటే ఇక్కడ వీళ్ళకి ప్రధాన సమస్యగా అల్లు అర్జున్ అరెస్టు, పరామర్శించలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఈ అంశం దొరికిందండి. ముందు మనం గడుక్కోవాలి. తర్వాత అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారా, మాట్లాడుకోలేదా, వాళ్ళిద్దరు వేరు వాళ్ళంతా ఒకటేనా? మొన్న క్లియర్ గా కనిపించింది. ఎవడు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎంత గింజుకున్నా, నిభాగాలు వారని పక్కన పెట్టేస్తే మేము ఒకటే. ఆ విషయం నేను మొదటి నుంచి చెప్పేది. అనవసరంగా మీరు అభిమానుల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేపు పొద్దున కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా సరే వాళ్ళు ఒకటే. నువ్వు అనవసరంగా గొడవలు దించుకో. అదేదో రాష్ట్ర సమస్యలాగా ఇంక వేరే సమస్య ఏది లేనట్టు
నీకు మాట్లాడడానికి వేరే విషయమే దొరకనట్టు ఇంక ఒకటే మోతండి. తిను 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసాడు. ఆ శాఖ గురించి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఎవరు తిరిగి అడిగినా సరే నాకు పెద్దగా ఏమీ తెలియదు, నేను కొత్తగా మంత్రి పదవి చేపట్టాను, నేను స్టడీ చేస్తున్నాను అన్నాడు. దిగిపోయేంత వరకు స్టడీ చేస్తానే ఉన్నాడు. ఇంత వివరంగా ఏకంగా 14 నిమిషాలు మాట్లాడాడు వీడియో. అల్లు అర్జున్ గారి గురించి 14 నిమిషాలు మాట్లాడాడు. తన శాఖకు సంబంధించి ఏ రోజు కూడా 5 నిమిషాలు విపులంగా మాట్లాడలేదు. ఇగో ఇది జరుగుతుంది అని చెప్పి మాట్లాడడం మానేసి ఇది ఒకటే ప్రధాన సమస్య. మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతాడండి, పోలవరం ప్రాజెక్టు 50% కూడా పూర్తి కాలేదు. మరి 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు తొలగొట్టించేశారు కదా, 2021 కల్లా పూర్తి చేసేస్తాం, 22 కల్లా పూర్తి చేసేస్తాం, 23 కల్లా పూర్తి చేస్తాం. నువ్వు మంత్రి అయిన తర్వాత ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అన్న. మళ్ళీ వాళ్ళు ఏమని మాట్లాడతారు, అదే పోలవరం ప్రాజెక్ట్ గురించి మొత్తం నేనే కట్టేశానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఒకవేళ సాక్షులు చూడండి ఒకసారి, వీడియోలు గట్టా వస్తూ ఉంటాయి. నిన్న మొన్న కూడా మాట్లాడాడు, అది నేనే పూర్తి చేసాను, ఇది నేనే పూర్తి చేసాను, ఆ కాఫర్ డ్యాము, స్పిల్వే ఇవన్నీ నేనే కట్టేశానని చెప్పేసి నీళ్ళే చెప్తారు. ఒక పక్క అంబటి రాంబాబు వచ్చేసి 50% కూడా పూర్తి అవ్వలేదని చెప్పేసి ఈయనే చెప్తారు. రాష్ట్రానికి పనికొచ్చే అంశాల గురించి విషయాల గురించి మాట్లాడండి అంటే అక్కడ ఎక్కడో అల్లు అర్జున్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడంట. అది ఇప్పుడు ప్రధాన సమస్యగా రాష్ట్ర ప్రజల మీద రుద్దేసే ప్రయత్నం. ఈ అభిమానుల మధ్యన చిచ్చిపెట్టే ప్రయత్నాలు, వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు, ఇవన్నీ చేసినా తిరిగి మీరే ఎరిపప్పలేదు. అది బాగా గుర్తుపెట్టు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పటికైనా వాళ్ళు ఒకటే, వాళ్ళు కుటుంబ సభ్యులు. ఇవాళ అభిప్రాయ భేదాలు ఉండవు, కానీ ఏదైనా సమస్య వస్తే అందరూ ఒకే దాటి మీద నిలబడతారు. మనం చూసాం కూడా. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవగానే చిరంజీవి గారు, నాగబాబు గారు పరిగెట్టుకుని వెళ్ళిపోలేదు అక్కడికి, షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి అలాగే ఉంటాయండి అన్నీ కూడా. కాబట్టి ఏంటంటే అతి మాటలు అతి వ్యవహారాలు మాట్లాడే అంబటి రాంబాబు గుర్తుపెట్టుకోండి.